గుండెకి సంబంధించిన స్టంట్స్ ఎవరికి వేయాల్సిన పరిస్థితి వస్తుంది? ఈ స్టంట్ లో ఎన్ని రకాలు ఉంటాయి? మరి స్టంట్ వల్ల ఉపయోగం ఏంటి? స్టంట్ వేసిన తర్వాత ఎంతకాలం మనిషి జీవించగలడు? మరి స్టంట్ యొక్క జీవితకాల పరిమితి ఎంత ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్టంట్ అనేది మామూలుగా వేయాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చిందంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వేసే అవకాశం ఉంటుంది. అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి శరీరంలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ పెరిగిపోవటం వల్ల మరి స్టంట్ వేసే అవకాశం ఉంటుంది. మరి స్టంట్ అనేది ఎందుకు వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు మటన్ ఒకటి, గుడ్డు, చికెన్, మరి తీపి, నెయ్యి, ఫ్యాట్ ఉండే వల్ల ఎక్కువ తీసుకోవటం వల్ల బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోకపోవటం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరిగిపోవటం వల్ల మన హార్ట్లో 70% పైగా ఆ ఫ్యాట్ అనేది పెరిగిపోవటం వల్ల మనకి గుండె నొప్పి వచ్చింది. ఆ గుండె నొప్పి వచ్చినప్పుడు మరి ఆ గుండెని బెలూన్ ద్వారా క్లియర్ చేసి మరి యాంజియోప్లాస్టిక్ ద్వారా క్లీన్ చేసి మరి బైపాస్ ద్వారా క్లీన్ చేసి మరి ఆ గుండె నొప్పి అనేది రాకుండా చేస్తారు. అలాంటి వాళ్ళకి స్టంట్ వేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఈ స్టంట్ ఎక్కువగా ఎవరికి వేసే అవకాశం ఉంటుంది? బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వేసే అవకాశం ఉంది. మటన్, చికెన్, గుడ్డు, నెయ్యి, తీపి, ఈ ఫ్యాట్ ఉండే వల్ల ఫ్యాట్ ఉండే ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి శరీరంలో కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోయి మరి 70% హార్ట్ లో కొవ్వు అనేది పెరిగిపోతే స్టంట్ వేసే అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది. స్టంట్ వేయకపోతే గుండె నొప్పి వస్తుంది. గుండె నొప్పి వస్తే గుండె ఆగిపోయి ప్రమాదం జరిగే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు అది ఆ కొవ్వును పెరిగిపోతే 70% పైగా పెరిగిపోతే బెలూన్ ద్వారా క్లీన్ చేసి ఈ స్టంట్ అనేది అమర్చినట్లయితే గుండె నొప్పి అయితే రాకుండా మరి జీవితం అనేది గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అయితే కొలెస్ట్రాల్ దేంట్లో ఉంటుంది? మటన్, చికెన్, గుడ్డు, మరి తీపి, నెయ్యి, వీటిలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి కొలెస్ట్రాల్ అనేది మామూలుగా ఎంత ఉండాలి? ఎల్డిఎల్ మామూలుగా వచ్చి 100 లోపు ఉండాలి. మరి హెచ్డిఎల్ ఎంత ఉండాలి? 40 కన్నా తక్కువ ఉండకూడదు, 60 కన్నా ఎక్కువగా ఉండకూడదు. ట్రైగ్లిజరైడ్ ఎంత ఉండాలి? మరి 150 కన్నా కూడా తక్కువ ఉండాలి. అయితే ఎల్డిఎల్ మరి ఎక్కువ ఉన్నా, ట్రైగ్లిజరైడ్ ఎక్కువ ఉన్నా కూడా మనకి గుండె దెబ్బతినే అవకాశం ఉంది, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ట్రైగ్లిజరైడ్ గానీ ఎల్డిఎల్ గానీ ఎక్కువ ఉన్నప్పుడు హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్ అనేది ఆ చెడు కొలెస్ట్రాల్ క్లియర్ చేసుకుంటూ రోజు వెళ్తూ ఉంటుంది. అప్పుడు గుండెకి ప్రమాదం లేకుండా చేస్తుంది. అందుకని మనం ఫ్యాట్ ఉండేలా తగ్గించుకుంటూ బీపీ షుగర్ కూడా కంట్రోల్ చేసుకుంటే దాదాపు మనకి ఈ కొవ్వు అనేది మన శరీరంలో మన హార్ట్ లో పెరిగిపోకుండా ఉంటుంది. ఈ స్టంట్ వేసే అవకాశం లేకుండా కూడా పోతుంది. అయితే ఈ స్టంట్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే